మహేష్ బాబు వదిలేసిన మూవీస్ చేసి ఆ ముగ్గురు స్టార్ హీరోలు అయ్యారా? తెలుగు సినిమా స్క్రీన్ పై రాయల్ ఎంట్రీ అంటే గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. రాజకుమారుడితో ఇండస్ట్రీలో అడుగుపెట్టి సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని స్టైల్ గా క్యారీ చేస్తూ మొదటి సినిమాతోనే ఫ్యాన్స్ హృదయాల్లో ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు. కానీ అసలు గేమ్ చేంజర్ మాత్రం పోకిరి. అక్కడి నుంచి మహేష్ = స్టార్ హీరో అనే ఈక్వేషన్ సెట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ మిషన్ లో ఉన్నాడు. దర్శకధీరుడు SS రాజమౌళితో చేస్తున్న వారణాసి ప్రాజెక్ట్. ఇది జస్ట్ సినిమా కాదు, గ్లోబల్ ఐడెంటిటీ ప్రాజెక్ట్. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం కొత్త టెక్నాలజీలు, భారీ సెటప్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, మొత్తం వైబ్ హాలీవుడ్ మీట్స్ టాలీవుడ్ లా ఉందంటున్నారు. సాధారణంగా రిజర్వ్డ్ గా ఉండే మహేష్ ఈ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం రాజమౌళి చెప్పిందే ఫైనల్ అన్నట్టుగా ఫుల్ కమిట్మెంట్ తో ఉన్నాడట. దట్స్ గ్రోత్ మోడ్ ఆన్. ఇక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మహేష్ నో చెప్పిన కొన్ని సినిమాలు తర్వాత ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి. ఉదాహరణకి వర్షం. మొదట ఈ కథ మహేష్ దగ్గరికే వచ్చిందట. కానీ ఒక్కడులా హీరోయిన్ కోసం తిరిగే స్టోరీ అనిపించి రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత ప్రభాస్ చేసి స్టార్ ఇమేజ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. అలాగే దేశముదురు కూడా ముందుగా మహేష్ బాబుకు ఆఫర్ అయిందట. కానీ పోకిరి తర్వాత ఆ జోనర్ చేయడం ఇష్టం లేక వదిలేశాడట. ఫలితం అల్లు అర్జున్ కెరీర్లో భారీ మైలురాయి. ఇక కృష్ణ కథ కూడా మొదట మహేష్ వద్దకు వెళ్ళిందని టాక్. ఆయన చేయకపోవడంతో రవితేజ చేసి అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. సో ఒక స్టార్ అవును అంటే హిట్ అవుతుంది అనుకోవడం ఎంత సింపుల్. అయితే కాదు అన్నా కూడా హిట్ అవుతుంది అని ఈ ఉదాహరణలు చెప్తున్నాయి. కానీ చివరికి మహేష్ కెరీర్ గ్రాఫ్ చూస్తే అతను మిస్ చేసిన హిట్స్ కంటే క్రియేట్ చేసిన ట్రెండ్సే ఎక్కువ.